లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. మాఘమాసంలో వచ్చే పూజా కార్యక్రమాల వల్ల మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలను శివాలయంలో జరిగే మాఘమాసంలో పూజా వేడుకల్ని వీడియోలో చూద్దామండి. రథసప్తమి రోజు తెల్ల జిల్లేడ ఆకులో రేగుపండును ఉంచి నడినెత్తిన పెట్టుకొని శిరస్నానం చేయటం వల్ల ఈ పత్రంలో ఉన్న శక్తి మన దేహంలో ప్రవేశించి రోగ నిరోధక శక్తిని పెంచుతుందటండి. ఇంట్లో గోమాత ఉన్నా లేదా బయట నుంచి అయినా తెచ్చుకొని ఈ గోమేధకాలతోనే ఈ ఆవు పాలు పొంగిస్తారండి ఈ రథసప్తమికి. ఈ గోమేధకాలతో ఆవు పాలు పొంగిస్తే పుణ్యం వస్తుంది అని చెప్పడంతో మనం కనెక్ట్ అయిపోతామండి. పుణ్యం అనేసరికి మనకి ఈ పూజల రూపంలో పుణ్యం వెనుక దాగున్నది ఆరోగ్యం. మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామండి మనం పెద్దలు చెప్పిన సనాతన ధర్మాన్ని ఆచరిస్తే. ఆవు పిడకల నుంచి వచ్చే పొగలోనూ ఆక్సిజన్ ఉంటుంది, మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని వెలిగించడం కోసం మనం ఊదే ఈ గాలిలో ప్రాణశక్తి పెరిగే ప్రాణాయామం దాగుంది. ఈ పిడకల నుంచి మంట రావాలంటే నిండుగా గాలి తీసుకోవాలి, స్పీడ్గా ఊదాలి. సూర్యోదయం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సూర్యభగవానుడు ఎదురుగుండా చేయాలి. ఇందులోనే ఇమిడి ఉందండి ఆరోగ్య రహస్యం. ఆయన ఎదురుగుండా మనం కూర్చుంటే చాలు, వారే మనల్ని ఆరోగ్యకరంగా తయారు చేస్తారు. ఆరోగ్య ప్రదాత స్వామి. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఉదయించేసరికి మన నిత్యకృత్యాలను ప్రతిరోజు చేసుకునే పనులను వారి సమక్షంలో చేసుకోవడం అలవాటు చేసుకుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకల్లో బలం పెరుగుతుంది, అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది, డి విటమిన్ లోపం తగ్గుతుంది. ఒకటేమిటండి, అన్ని ఆరోగ్య ప్రయోజనాలే. మనం అలవాటు చేసుకోవాలంటే మన సమయాన్ని వారితో గడపడం. నాకు ఎండ పడదు, ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది అనుకునేవారు కూడా నెమ్మదిగా సూర్యోదయం అయిన సమయంలో 7:30 లోపు ఆ ఎండని మన శరీరానికి అలవాటు చేస్తే ఆ సూర్యకిరణాల వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ బంగారు కిరణాలను మన ఒంటికి తగిలేలా కూర్చుంటే చాలండి. ఎండ వచ్చేసరికి మనం ఏం పనులు చేసుకోవాలా అని ఆలోచించి ఆ పనులను అక్కడ చేసుకోవడమేనండి. కాయగూరలు కట్ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, ఫోన్ చూసుకోవచ్చు, బోల్డని పనులు చేసుకోవచ్చు అండి మనం ప్లాన్ చేసుకోవాలంతే. సూర్యభగవానుడు మనకు చేసే మేలుకి వారికి ఒక నమస్కారం తప్ప మనం ఏమీ చేయలేము. మన కృతజ్ఞతను మనం తెలుపుకోవటానికి మన పెద్దలు చేసిన ఏర్పాటైతే మరీ అద్భుతం అండి. ఒక అద్దాన్ని పెట్టుకుని వారిని అందులో ఆహ్వానించి మనం సమర్పించే పత్రాలు, పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనం సంతోషపడడానికి ఈ ఏర్పాటు భలే బాగుందండి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీకు పదే చెప్పే విన్నపం అండి. మన సమయాన్ని సూర్యభగవానుడితో గడపాలి అన్న నిశ్చయం మనం తీసుకున్నప్పుడు, మన సమయాన్ని వారితో గడుపుతున్నప్పుడు ఆరోగ్యప్రదాత అండి వారు. ఆరోగ్యాలను మనకు ప్రసాదిస్తారు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు. సూర్యదేవ నమో నమః. ఈ పూజా విధానాల్లో మన పూర్వీకులకి ప్రకృతి మాత పట్ల ఉన్న గౌరవం స్పష్టంగా తెలుస్తుందండి. ఈ రథసప్తమికి చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేసి మనం వండిన ఈ క్షీరాన్నాన్ని ప్రసాదంగా నివేదించి ఈ రథాన్ని మనం లాగితే ఆరోగ్యం వస్తుందని మన పెద్దలు చెప్పారు. ఈ రథాన్ని లాగితే ఆరోగ్యం రావటం ఒక వంతు అయితే, చిక్కుడుగా జాతికి చెందిన పదార్థాలను మన ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం తథ్యం అండి. మనం శారీరక ధర్మాలను పాటిస్తూ ప్రకృతిని అనుసరిస్తూ సూర్యభగవానుడితో సమయాన్ని గడిపితే మన శరీరం అనే రథం ఆరోగ్యంగా ప్రయాణిస్తుందండి. గోమాత ఉత్పత్తులతో తయారు చేసిన వంటలను మన ఆహారంగా తీసుకుంటే మనందరిలో ఆరోగ్యం బలపడుతుంది. 3 గంటల ముందే నానబెట్టిన దంపుడు బియ్యం పెసరపప్పునండి గోమేధకాలు పెట్టి ఈ పాత్రని అక్కడ పెట్టేస్తే చాలండి, మనం వచ్చేసరికి ఉడికిపోయి ఉంటుంది అన్నం. మనం ఉపయోగించే పాత్రను బట్టి, వండే పదార్థాన్ని బట్టి అంచనాగా గోమేధకాలను వేసి ఈ పాత్రను పెట్టి ఉంచితే మనం పనులు చూసుకుని వచ్చేసరికి, గుడికి వెళ్ళి వచ్చేసరికి రెడీ అయిందండి భోజనం. రథసప్తమి రోజు ఉదయాన్నే శివాలయంలో సూర్యభగవానునికి పంచామృతాభిషేకములు, భక్తులకి తీర్థప్రసాదములు. శివాలయంలో సూర్యభగవానుని దర్శనంతో పాటు ప్రత్యక్ష దైవ దర్శనం. ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణల ఆలయంలో పూజా కార్యక్రమములు. మహాశివరాత్రి పర్వదినం ఏర్పాట్లు ప్రారంభిస్తూ పందిర్రాటు ముహూర్తం చేశారండి ఈ దంపతులు. పందిరి వేయటంతో మొదలైన మహాశివరాత్రి పర్వదినం పనులు ఉదయాన్నే అభిషేకం, మధ్యాహ్నం పత్రి పూజ, సాయంత్రం భజనలు, జాగరణతో పూర్తయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
షేర్ చేయండి. మా వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీసు, ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం, బరువుని తగ్గించే ఎన్నో హెల్దీ రెసిపీసు, హెల్దీ డ్రింక్స్ మన ఈ ఛానల్లో ఉన్నాయి. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో తెలియచేసిన ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడితే మీ కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి. మరికొందరికి ఉపయోగపడుతుంది. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.